పిల్లలు చాలా ఇష్టంగా తినే ఎగ్ రోల్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి చూడకపోతే మాత్రం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. చపాతీ పిండి కలుపుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్న చపాతీ పిండిని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి ఇట్లా రోల్ చేసేసుకుంటే అన్నీ ఇలా ముద్దలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీలాగా మనం ఒత్తుకోవాలన్నమాట. సన్నగా మరీ సన్నగా కాదు, అలానే మరీ లావుగా కూడా ఒత్తుకోవద్దండి. కొంచెం పలుచగా ఒత్తుకుంటే సరిపోతుంది. వీడియో క్లిప్లో చూపిస్తాను ఎంత మందం అనేది. ఇలా ఒత్తుకున్న చపాతీలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుని ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. నాకు 5 చపాతీస్ అయినాయి. కానీ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 5 చపాతీలకి 5 ఎగ్స్ ఖచ్చితంగా పడతాయండి. ఇలా 3 ఎగ్స్ తీసుకుని అందులోకి కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని చపాతీని అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాల్చుకోకండి, ఎందుకంటే రోల్ చేసుకున్నప్పుడు మనకి విరిగిపోతుంది. చపాతీ కొంచెం వేగిన తర్వాత దానిపైన ఇట్లా ఎగ్ ఆల్రెడీ బీట్ చేసుకున్నాం కదా, అది వేసుకుని మనకి సైడ్స్ వెళ్ళినా పర్లేదు, మనం రోల్ చేసుకునేటప్పుడు లోపలికి పెట్టేసుకుని రోల్ చేసుకోవచ్చు. ఇట్లా 2 సైడ్స్ కూడా కాల్చుకుని తీసేసుకోవాలి. అలా మనం ఎన్ని చపాతీస్ అయితే చేసుకుంటామో అన్నీ చేసుకుని తీసుకున్న తర్వాత దానిపైన కొంచెం టమాటో కెచప్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే మైనస్ కూడా వేసుకోండి. స్ప్రెడ్ చేసుకుని మీకు నచ్చిన కూరగాయలు పెట్టుకోండి. నేనైతే క్యాప్సికమ్ అలానే ఆనియన్ పెట్టుకుని దానిపైన కొంచెం కెచప్ వేసుకుని రోల్ చేసుకుంటున్నాను. ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ తీసుకుని బటర్ పేపర్లో రోల్ చేసుకుంటే మనకి ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోతుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.